సో ఫైనల్గా అయితే కరీంగని మాల తీసుకున్నా. అరే గౌతమ్, దీన్ని రాక్ బీచ్ ఎందుకంటారు తెలుసా? దేనికి రా మొత్తం రాక్సే ఉంటాయి. రిహార్సల్స్ చేస్తారు ఊడికి, ఏదో రీల్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు. అబ్బా ప్రజెంట్ అయితే మనం దిండిగల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి పాతాళశంభు మురుగన్ టెంపుల్ అయితే 20 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఇక్కడ నుంచి అయితే బస్ ఎక్కి పోదాం. ఆటో అతను అయితే మొత్తం 500 రూపీస్ అడుగుతుండు. సో బస్కి అయితే వెళ్తాం. ఫైనల్గా అయితే శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చినాము. అండ్ దారిలో అయితే మనకు అన్న వాళ్ళు కనబడి వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు. వాళ్ళ వల్ల కొంచెం ఈజీ అయ్యింది. మేమైతే ఆటో మాట్లాడుకుని వచ్చినాము. బస్సెస్ అయితే 5:30కి నుంచి వెళ్ళి ఉంటాయంట. సో గుడికి వచ్చినాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా వెయిట్ చేయాలి ఓపెన్. శంభు మురుగన్ టెంపుల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాతకి మాల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కొంచెం టైం పడుతుందంట, అందుకే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో అంతలోపల మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా కావాలని చెప్పారు. వాళ్ళు కూడా మనీ కొడితే తీసుకుందామని చెప్పి చూస్తున్నాం. ఇదే ఆ టెంపుల్. దీని కిందనే అనమాట, కింద ఉంటుంది అన్నమాట గుడి. ఈ మాల కోసం ఇప్పుడు నేనైతే 620 కిలోమీటర్స్ అయితే వచ్చిన. అంటే అప్ అండ్ డౌన్ కలిపి మొత్తం 620 కిలోమీటర్స్ అవుతుంది. ఎవరైనా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చిన వాళ్ళు, అంటే లైక్ 3కి 4కి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళకైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఇక్కడ స్నానం చేయడానికి కానీ లైక్ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే సపరేట్గా ఉన్నాయి, అవైతే కట్టారు. సో అవైతే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ గుడి మాత్రం ఎగ్జాక్ట్లీ 6 o'clock ఓపెన్ చేసారు. సో ఫైనల్గా అయితే కరీంగని మాల తీసుకొని అయితే మళ్ళీ టువర్డ్స్ పాండిచేరి అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ మీకు కనబడుతుందేమో, అట్లా కనబడేది మొత్తం టెంపుల్. కరీంగని మాలకి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏందో ఇప్పుడు మీకు చెప్తా. నియమాలు ఏంటంటే, మనం హెయిర్ కట్ పోయేటప్పుడు వేసుకోవద్దు, అండ్ అట్లనే నా చావింటికి పోయినప్పుడు వేసుకోవద్దు, అండ్ మళ్ళీ నిద్రపోతున్నప్పుడు కూడా మాల తీసి మన దేవుని దగ్గర పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసినప్పుడు అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇవైతే మాల నియమాలు, అవి మంచిగా పాటించాలి. 6 నిమిషాలు అయితే ఆటో ఎక్కినాము. ఆటోకి అయితే 20 రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతకి అడికెళ్ళి బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి అయితే మళ్ళీ మనం దిండిగల్ వచ్చినాము. అండ్ దిండిగల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ పాండిచేరి అయితే పోదంట. సో దిండిగల్ నుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ తిరుచి నుంచి వెళ్ళి మళ్ళీ పాండిచేరి. మనమైతే ఫైనల్గా తిరుచిరి బస్ స్టాప్కి అయితే వచ్చినాం అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో బస్ స్టాప్. ఇది చాలా అంటే చాలా పెద్దగా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది బస్ స్టాప్. సో మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మనము పాండిచేరికి అయితే వెళ్ళాలి. చిన్నగా మన తినేసి వెళ్దాం. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మనం అయితే తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం. ఎంత టైం అవుతుందో మళ్ళీ తెలియదు పాండిచేరికి వెళ్ళనీకైతే. అయితే వెయిట్ చేసిన బస్ కోసం వెయిట్ చేసినాక అప్పుడు దొరికింది బస్సు. దొరికిన తర్వాతకి బస్సు అయితే ఎక్కిన. ఇక్కడ నుంచి అయితే 200 రూపీస్ అయితే తీసుకున్నారు బస్ టికెట్ కోసము. సో ఇప్పుడైతే బస్సులో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం పాండిచేరికి. కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది, ఫుల్ జామ్ అయింది. ఫస్ట్ టైం ఒక రివర్ క్రాసింగ్ చేస్తున్నాం. ఇది కావేరీ రివర్ అంట. కావేరీ రివర్ సంథింగ్ ఏదో బోర్డు ఉంది, నేను కూడా అంతా గమనించలేదు.
అసలు బస్సు ఎంత స్లో నడుతుంది తెలుసా, ఘోరంగా అంటే ఘోరంగా స్లో నడుతుంది. ఈ పాటికి పాండిచేరి పోవాలి కానీ ఇంకా స్టిల్ 43 కిలోమీటర్స్ చూపిస్తుంది. బస్సు ఆకలేదని చెప్పి ఇదే ముందు ఇదైతే ట్రై చేస్తున్నా. టేస్ట్ మాత్రం బాగుంది, స్వీట్ ఉంది. ఫైనల్గా అయితే పాండిచేరికి అయితే రీచ్ అయినాము. మొత్తం 7.5 hours అయింది రావడానికి. ఇప్పుడే ఆటో చూసుకొని అయితే ఆటో ఎక్కుతున్నాము. ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా స్లోగా డ్రైవ్ చేసాము. ఘోరంగా ఆకలి అవుతుంది ఎందుకంటే పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు కూడా. సో ఇప్పుడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఏదైనా ఒకటి తినేసి వాళ్ళు ఆల్రెడీ బీచ్కి పోయేసి వచ్చారు, నా కోసం వెయిట్ చేస్తారు కావచ్చు పడుతుంది. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే 3 kilometers ఉంది. సో నేనైతే ఆటో తీసుకున్నా, ఆటో తీసుకొని అయితే పోతున్నా. సో ఫైనల్గా అయితే మనం అయితే మన వాళ్ళు ఉన్న రూమ్కి అయితే వచ్చేసినాము. కానీ పెద్ద బిస్కెట్ జరిగింది తెలుసా. ఇప్పుడు ఫస్ట్ టైం 20 రూపాయలు అన్నాడు, ఒక 1/2 kilometer ఎక్కువ ఉండే వరకల్లా 150 రూపాయలు తీసుకున్నాడు. అట్లా ఉంటుంది. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏంటంటే వాళ్ళు అందరూ వచ్చారు. సో ఈ మా వాళ్ళ దగ్గరికి వచ్చినాము, లోపలికైతే వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఇప్పుడైతే మేము అట్లా చిన్న పాండిచేరిలో బయట తిరిగేకి అయితే వచ్చినాము. కానీ రూమ్ మాత్రం మంచిగా ఉంది. ఎంత రూమ్కి 9,000. 2 daysకా? 2 nights 9,000 అంట, 3 BHK. సో ఇక చిన్న అయితే అట్లా తిరుగుతున్నాం. ఇక చూడరు మీరు కూడా. సో ఇక రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మాత్రం అట్లా చిన్నగా బీచ్కి పోతారు, రాక్ బీచ్. ఈ టైం బంద్ ఉంటుందా? బీచ్ బంద్ ఉంటుందా? ఫుల్ ఉంటుంది. ఇలా చందన్న వాళ్ళదే బీచ్, ఇలా చందన్న ఉంటాడు అలాదే బీచ్. నేనే ఇట్లా సీజన్ నడుచుకుంటే బీచ్కి అయితే పోతున్నాము. ఆల్రెడీ ఇద్దరు బీచ్కి పోయిర్రు, ఆల్రెడీ అవుతారట. మేము కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. మొత్తం కలర్ పెట్టేసి కదా. ఇదేనా ఎంట్రీ? స్కై బాయ్ చెప్పు బాయ్, ఏమన్నా మాట్లాడు. ఏం లేదు. అరే గౌతమ్, దీన్ని రాక్ బీచ్ ఎందుకంటారు తెలుసా? దేనికి రా, మొత్తం రాక్స్ ఉంటాయి. మనం పొద్దున వస్తే మొత్తం అన్ని షిప్స్ అవి ఉంటాయి, కనబడతలేవు. చాలా ఉన్నాయి ఇక్కడ పని. వేవ్ సౌండ్ వినండి. ఈ వేవ్ సౌండ్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది. నేనైతే చాలాసార్లు ఇట్లా నార్మల్గా బీచెస్ పోయినప్పుడు అయితే ఒక్కడనే అట్లా పోయి నిమ్మలంగా ఈ సౌండ్స్ అయితే ఇంట్లో కూర్చున్నాను అనమాట. మస్తు అనిపిస్తుంది, మజా వస్తుంది. షూటింగ్ జరుగుతుంది గాయస్, చూడండి వీళ్ళే వాళ్ళు. చేయండి మంచిగా చేయండి గాయస్. వీళ్ళైతే ఇగో రిహార్సల్స్ చేస్తారు. ఊడు ఏదో రీల్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు. అబ్బా కొరియోగ్రాఫర్ నేర్పిస్తుంది, నేర్చుకోండి. మాస్టర్ నేర్పిస్తాను.